పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారు అని అంటే, ఇక ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ పేతురు, యోహాను వీళ్ళంతా ఏం పని చేసేవాళ్ళు? గతంలో చేపలు పట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రభు చనిపోయాడు కాబట్టి, ఆయన మనతో లేడు కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు? మరలా తిరిగి చేపలు పట్టుకోవడానికి వెనక్కి వెళ్ళారు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ మాట మనకి చాలా సందర్భాల్లో ప్రతి సువార్తలో కూడా మనకు కనపడుతుంది. చివరిలో కనపడతాయి, చివరి అధ్యాయాల్లో మనకు కనపడతా ఉంటాయి. సువార్తల్లో చివరి అధ్యాయాల్లో ఉంటాయి. సరే, మీకు దాని గురించి నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. అలా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఉన్నప్పుడు ఏమన్నారు? ప్రభు ఉన్నప్పుడు, ఆయనతో పాటు దిగుతున్నప్పుడు, నేను ఈరోజు చనిపోతాను, నేను చనిపోతాను అన్నప్పుడల్లా శిష్యులు ఏమనే వాళ్ళు? మీరు అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, నేను చనిపోతాను, తిరిగి ఎగుస్తాను అన్నప్పుడు శిష్యులు, పేతురు వీళ్ళందరూ ఏమన్నారు? అట్లా నేను చనిపోతాను, కొద్ది రోజుల్లో తిరిగి లెగుస్తాను అన్నప్పుడు అల్లా శిష్యులు ఏమనేవాళ్ళు? 3 సార్లు అన్నాడు ప్రభు ఆ మాట. శిష్యులకే చెప్పాడు. తన మరణం గురించి ముందే చెప్పినప్పుడు శిష్యులు ఏమన్నారు? చదవనన్నా చదవకుండా ఉండాలి, చదివిందన్నా గుర్తు లేకుండా ఉండాలి. గుర్తు రావట్లేదంటే మళ్ళీ మళ్ళీ చదవాలి, పక్కన వాళ్ళకి చెప్పాలి. పేతురు అంటాడు కదా, అవసరమైతే నీతో నేను చచ్చిపోతా, మేము నీతో వస్తాం, మేము కూడా నీతో చనిపోతాం, కానీ అసలు నేను వదిలిపెట్టాం. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి నాయన, మేము ప్రాణం నీకోసం అవసరమైతే కానీ మేము నిన్ను విడిచిపెట్టాం అన్నారా? గుర్తొచ్చింది అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? చనిపోయాడు. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఎటు వెళ్ళారు? కనీసం సమాధి దగ్గర కూడా అలా ఒక్కడు కూడా. కష్టం వచ్చినప్పుడు నీ ఒరిజినల్ స్వరూపం బయటకు వచ్చింది. నువ్వు అన్ని బాగున్నప్పుడు తెగ మూసుకొని తిరుగుతావు. ఓ యేసుప్రభు అండి, భక్తి అండి, ఓ అమ్మ బైబిల్ అండి, ప్రార్థన అండి, దేవుడు అండి. నీకు శోధన అసలు నీ లైఫ్ లో శోధనలో నీ బుద్ధి బయటపడుద్ది. అందువల్ల నీ క్యారెక్టర్ ని దేనికి కూడా వంచకుండా ఉంచుకోవాలి. దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు అని నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది భక్తిలో. కాబట్టి ఇక్కడ వీళ్ళకు పెద్ద శోధన వచ్చింది. యేసు ప్రభు శిష్యులు అని ఓ కారు ఎగరేసుకొని తిరిగారు ఉన్న రోజులు. 12 గంపలు మిగిలితే తలా ఒక గంప ఎత్తుకొని పోయారు. యేసు ప్రభు అమ్ముతుంటే అసలు సూపర్, తిండికి తీరుడు లేదు, హ్యాపీగా ఎక్కడికి వెళ్ళిన అద్భుతాలు, దయ్యాలు పోతున్నాయి, సూపర్ అనుకున్నారు. ప్రభు చనిపోయి తిరిగి లేచిన గ్యాప్ లో ఒక్కడ కూడా ప్రభుతో లేదు. యోహాను మాత్రమే శిలువ దగ్గర ఉన్నాడు. ఇంకెవరు ఉన్నారా? అడివేరులంతా అడివేరు పారిపోయారు. ఎందుకని చంపుతారని. ఏమంటారు దాన్ని? చంపుతారని పారిపోవడాన్ని ఏమంటారు దాన్ని? భయం. ఏం భయం? ప్రాణ భయం. అప్పుడు ఏమన్నారు? ప్రభు ఉన్నప్పుడు చేస్తా, నీ ప్రాణం ఇస్తా, అట్లాంటి ఎమోషన్ వాళ్ళు చెబితే నాకు తర్వాత అనుకుంటా, నేను ప్రాణం ఇస్తా, నేను గొంతు కోసుకుంటా, నువ్వు చెబితే నేను ఏదైనా చేస్తా అంటే అట్లాంటి వాళ్ళే నేను గొంతులు కోస్తాను. ఘోర అవసరం అలా దేవుని మీద పటిష్టమైన విశ్వాసం ఉండాలి. అంటే అన్నావు ఆ ప్రకారం ఉండు. బాప్తిసం ఇచ్చేటప్పుడు అదే చెబుతారు, ప్రాణం పోయినా సరే నేను దేవుడికి నమ్మకం ఉంటానండి. ప్రార్థన కూడా ఏదో రావట్లేదు, బిజీ అయిపోయాం, కుదరట్లా, బైబిల్ చదవట్లా, కారణం ఏంటి? బిజీ అయిపోయాం, కుదరట్లా. చెప్పేదేంటి, చేసేదేంటి కదా? అలుగుడు అంతే అన్నారు, అది ఇది అన్నారు, చివరికి మొత్తం ఇతరులకు గెలంతాయి కదా. ఎందుకంటే ప్రాణ భయం. ప్రభు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన ప్రాణాన్ని కూడా ద్వేషించి నన్ను వెంబడించాలి. ప్రాణ భయం ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడుగా ఉండలేడు ఎప్పటికైనా, అప్పుడైనా ఇప్పుడైనా. నేను చంపేస్తాం ప్రార్థనకి వెళ్తే అంటే అందరూ ప్రార్థనకు వస్తారా? ఆడే నిలబెట్టి పోలీసులు ఎంట్రన్స్ లో పెట్టి
ఎవడన్నా చర్చల కిందకు పోయాడంటే తీసుకెళ్లి లోపల పడేస్తాం అంటే పడేస్తే పడేసిన మేము ఆగండి అతను పాల్సిందే అని వస్తారా మామూలుగానే 10ంటికి ప్రార్థన అంటే రావడానికి తెల్లారు అలవకుండా అందరూ చర్చిలో ఉండాలి, అందరూ పాటలు పాడేటప్పుడు ఉండాలి, అందరూ ప్రార్థన చేసేటప్పుడు ఉండాలి, వాక్యం అందరూ వినాలి, ఆచుకొని తీసుకొని రామాట. దేవుని సన్నిధి అడల ఆశ ఉండాలి, ఇష్టం ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉంది. ఎవరైనా రీజన్స్ అడ్డం పెడితే అవుతామా వస్తామా అనేది మీకే వదిలేస్తున్నాం. ఏంటంటే ప్రార్థనకు ఏమన్నా చుట్టాలు వచ్చారు అందుకని రాదు. ఇంట్లో బంధువులు వస్తే ప్రార్థనలు మానేస్తారా? కొంతమందికి అన్నం కూర వండుకోవడం లేట్ అయిందండి అందుకే రాలేదండి అంటే తిని ఇంకా అరగడానికి వస్తారా? కారణాలు ఏయో చెప్పొద్దు. దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి సమీపంగా ఉండండి, ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ శోధంలో పడిపోయారా గెలిచారా? నిలబడ్డారా గెలిచారా? శిష్యులు శోధంలో పడిపోయారు. ప్రభు ముందే చెప్పాడు మెలకుగా ఉండి ప్రార్థన, శోధంలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే ఏం చేశారు? హ్యాపీగా నిద్రపోయారు. చల్లడి కాదు కొన్ని చోట్ల ఏం కాదనుకున్నా హ్యాపీగా నిద్రపోయారు. ఒక్కడు కూడా దిగులు ఎంత ఏం లేదు, అలిసిపోయారు, నిద్రపోయారు అంతే. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే చేయాల. పాస్టర్ గారికి ఏం పని ఉంది, ఆయనకి ఏం తెలియదు, ప్రార్థన చేయండి, పాపాలు ఒప్పుకోండి, చదువు చేసుకోండి, ఇలా ఉండండి అలా ఉండండి, ఆయన ఎంతే చెప్తాడే అని అనుకుంటావు. కానీ నీకు శోధన వచ్చినప్పుడు తెలుస్తుంది, నీ బుద్ధి బయటపడుతుంది. ఆ శోధన జయించాలంటే ప్రార్థన జీవితం కావాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను నిలబెడుతుంది, స్థిరమైన మనసును నీకు ఇస్తుంది. ప్రార్థన అనేది నువ్వు పాపము జోలికి పోకుండా నీకు శక్తిని ఇస్తుంది. అది నువ్వు చేయాల్సింది. శోధనలో శిష్యులు పడిపోయారు ప్రాణ భయంతో. ఒకప్పుడు కూడా ఆ ప్రాణ భయంతో ఉన్నారంటే లేదు, యేసు ప్రభు పక్కన ఉన్నప్పుడు అసలు ప్రాణం ఇచ్చేస్తామండి అన్నారు. అప్పుడు అట్లా అన్నారు. ఇప్పుడు ఎందుకని ఎలా అన్నారు? అప్పుడు అంత ధైర్యం, ఇప్పుడు ఎందుకు అంత భయం? అప్పుడు ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ధైర్యం, ఇప్పుడు పక్కన కనబడట్లేదు కాబట్టి భయం. ఉంటే తేడా అంటే వీళ్ళ భక్తి పక్కన ఉంటేనే, పక్కన ఉన్నంత వరకే. గేదెలయం కదా, ఆవులయం, ఎద్దులయం కదా, వాటికి మెడలో పెట్టి పొలం నుంచి దాన్ని తోలేమనుకో ఇంటికి పోమని. ఇప్పుడన్నా పక్కింటికని పోతాయా? కనీసం పక్కింటికని పోతాయా? పెద్దింటికి పోతాయా? పోనీ ఎక్కడికెళ్తాయి? వదిలితే నీట్ గా ఊరికే పని లేకుండా అది ఏ ఇంటికి వెళ్ళాలో దాని కొట్టం ఎక్కడుందో ఆ కొట్టానికే వెళ్తాయి. చక్కగా వెళ్ళి ఆ నిలబడతాయి, 10 దాకా నిలబడతాయి. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు కదా, ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద తన సొంత వాడి దొడ్డి తెలుసుకున్నాం, నా ప్రజలకు మైండ్ లేదంటాడు. గాడిదకి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో, ఎద్దులకి తెలుసు వాము ఎవరో, కానీ నా ప్రజలకు తెలియట్లేదు అని అంటాడు. కాబట్టి పిల్లలా మనము దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యంతో జీవించవలసిన వారమైన శిష్యులు అలా వెనక్కి వెళ్ళిపోయారు. విశ్వాస జీవితంలో భయంకరమైన ప్రమాదం ఏంటయ్యా అంటే వెనక్కి వెళ్ళిపోవాలి. భక్తిలో ముందుకెళ్ళాలా? ఎప్పుడైనా వెనక్కి వెళ్ళాలా? ముందుకెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా? ముందుకెళ్ళాలి. కానీ ప్రమాదం ఏంటి? శోధన ఏంటి? ఇది వెనక్కి లాగుతుంటాడు సైతాను. ముందుకెళ్తుంటే చిట్టుకన్నా ముందుకెళ్తే ఏముంది? వెనక్కి వస్తే లోకం అంతా ఉంది, నేను లాగుతా ఉంటది. ఎవరు లాగుతారు వెనక్కి? ఎవరు? సైతానే కాదు, నీ లోపల ఉన్న నీ శరీర ఆశలు సైతాన్ని వాడు లాగుతాడు. వాడు 2వ రౌండ్ లో లాగుతాడు. వాడు లాగితే అది వేరేగా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ లో నీ శరీరమే నిన్ను లాగుద్ది, నీ కళ్ళే నిన్ను లాగుతాయి. చూడు, నీ కళ్ళు లాగుతూ ఉంటాయి. నన్ను కాదనుకుంటున్నావు. లోకంలో ఉన్న నీ శరీర ఆశలు నిన్ను లాగుతాయి. వాటిని నువ్వు జయించాలి. లోక ఆశలు ఉంటాయి, వాటిని జయించాలి. వాటన్నిటిని జయించిన తర్వాత 2వ రౌండ్ అయి జయించిన తర్వాత అప్పుడు వస్తాడు, ఏరా నువ్వు శరీరానికి కూడా వంగలేదే. అప్పుడు 2వ రౌండ్ లో సైతానుడు వచ్చి ఆడు చేయాల్సినవన్నీ వాడు చేస్తుంటాడు. ఇక్కడ లాగితే పడపోతే అక్కడ వాడు లాగుతాడు.
అక్కడో ఇక్కడో ఎక్కడో పడుతుంటారు చాలా మంది. అక్కడ ఇక్కడ రెండు దాటితే ఇక ఎవ్వడు నేనేం చేయలేడు. ఈ శోధనలన్నీ నేను దాటిపోతే దేవుడు నేను ఆశీర్వాదకరమైన స్థితిలోనే తీసుకెళ్లిపోతాడు. పేతురు శిష్యులు వీళ్ళంతా శోధింపబడి పడిపోయారు ప్రార్థన లేకుండా. నాకు తెలియదు అని అన్నారు. అబద్ధం ఆడించాడు, మామూలు అబద్ధం కాదు, కఠిన అబద్ధం ఆడాడు. ఆ తర్వాత తన తప్పును తాను తెలుసుకున్నాడు. తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. పేజ్ నంబర్ 28వ పేజీ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కుయక మునుపు నీవు నన్ను ఎరగమని ముమ్మారు చెప్పేదమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అక్కడ ఏం చేశాడు? అంత ముందెళ్ళి ఎవరన్నా అడిగితే నువ్వు ఆ చర్చికి వెళ్ళేవాడివి కదా అంటే ఏమంటారు? ఏదైనా తేడా ఉంటే గణేశుడు ఫోటోలు ఏదో చూసాం ఫేస్బుక్ లో బ్రహ్మనాయుడితో నిన్ను దేవుడితోడయ్యా ఏదో రమ్మంటే ఎవరితో తోడుకు ఎక్కడ నిలబడ్డారు. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదయ్యా. అలా మారిపోయారు. పేతురు నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావు కదా, నాకు తెలియదు, నేను అసలు వాళ్ళకి ఏ సుబ్రహ్మ నాకు ఏ సంబంధం సినిమా పిల్లలు జరిగింది, నువ్వు బాగా బ్యాచే కదా, నేను వాళ్ళకి ఏ సంబంధం ఇంకొకరిలో జరిగిన ఒట్టు పెట్టుకుంటున్నాడు. ప్రభు చెప్పాడు ఎవరితో అనవచ్చని. అవన్నీ మైండ్ లో ఉన్నోడైతే మాట్లాడాడా? శోధన వాక్యం దాటిపోయేలా చేస్తుంది నిన్ను. నీకు ఇంకేం గుర్తుండదు. బలహీనంగా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు. ప్రభు చెప్పాడు ఒట్టు పెట్టుకోవద్దు అని, పక్కనే ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఒట్టు పెట్టుకుంటున్నాడు. నా దేవుడు కూడా తెలియజేస్తూ కూడా నాకు తెలియదు. అవన్నీ అన్న తర్వాత ఏమైందంటే కోడి పూసిన తర్వాత పేతురుకు అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడంట. సంతాప పట్టం అంటే చచ్చిపోయినప్పుడు ఎవరు చచ్చిపోతే ఏడుస్తారే, అది మనం చచ్చిపోతే అట్లా ఏడుస్తారు. అలా ఏడ్చాడు పేతురు. దేనికోసం? అదే 3.5 ఏళ్ళు తిరిగి అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి నీటి మీద నడిచాను నేను. ఎన్ని అద్భుతాలు, చచ్చిపోయిన వాళ్ళు లేచారే, ఎన్ని చూశాను నేను. ఆయన్ని నాకు తెలియదని పుసుక్కునే ఎన్నిసార్లు అబద్ధం ఆడాలి. ఎంతో బాధ ఆయనలోకి వచ్చింది. దీన్ని పశ్చాత్తాపం అంటారు. నువ్వు జీవితంలో నీ మాటలను బట్టి, నీ పాపపు ప్రవర్తన బట్టి, నీ బుద్ధిహీనమైన చర్యలను బట్టి నీలో రావాల్సిందేంటి? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం వస్తే రెండోసారి ఏ వ్యక్తి మరలా తిరిగి అదే పాపంలోనికి వెళ్ళాడు. పశ్చాత్తాపం అనేది దినాల క్రైస్తవుల్లో బోధమనే కనపడట్లా. పశ్చాత్తాపడండి అని చెప్పాడు ప్రభు. మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప మనసుతో ప్రార్థన చేయాలి. ప్రభువా నేను తెలియక ఇలా చేశాను, అజ్ఞాన కాలంలో నేను ఇలా మాట్లాడానయ్యా, ఇదిగో ఇలా ప్రవర్తించాలని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. పేతురు అలానే పశ్చాత్తాపడి ఏడ్చాడు, తన పాపాన్ని సరి చేసుకున్నాడు. ఆయనే కాదు, శిష్యులందరూ కూడా మరలా తిరిగి సరి చేసుకున్నారు. ప్రభు మరలా ఏం చేశాడంటే అందరినీ నిలబెట్టాడు. పడిపోయిన వాళ్ళందరినీ ఏం చేశాడు? నిలబెట్టాడు. కూరక టపా టపా పడుతున్నావు అనుకో మాట, దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. ఒకేసారి జయించేసావా? నేను ఒక రోజులో జయించేసావా? ఉన్నాయా? పాత ఇంకా పోయినాయా? నిజమేనా? పోయినాయి, అన్ని పోయినాయా? మందు పోయిందా? గుట్కా పోయిందా? ఖైదీ పోయిందా? సీరియల్ పోయినాయా? అబద్ధాలు పోయినాయా? మోసాలు పోయినాయా? పోతే నువ్వు నిజంగా మారినట్టు. లేకపోతే షో ఎగ్జిబిషన్ అనమాట. మాచర్లో నువ్వే ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నట్టు. అలా ఉండద్దు. యథార్థముగా దేవుణ్ణి సేవించవలసిన వారు. వీళ్ళు పాత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. ఏడ్చాడయ్యో నేను ఇంత ఘోరంగా మాట్లాడానే అని అనిపించింది. పశ్చాత్తాపడి ఇక ప్రభువుని కోసం నిలబడటం ప్రారంభించాడు.
అపోస్తలుల కార్యంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో నిలబడి పేతురే ప్రభు గురించి ప్రసంగించడం చూస్తాం. మనం నిలబడి యేసు ప్రభు అని, యేసే క్రీస్తు అని, ఆయనే మెస్సయ్య అని, మళ్ళా తిరిగి రానున్నాడని, చనిపోయి తిరిగి లేచాడని సంఘంలో మొట్టమొదటి ఉపదేశాన్ని పేతురు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమయ్యాడు? ఒకప్పుడు పడిపోయాడు, ఇప్పుడు తిరిగి లేచాడు. విశ్వాస జీవితంలో కొంతమంది పడిపోతా ఉంటారు. రకరకాల కారణాలు ఉంటాయి. యవనస్తులు తప్పక తొట్టిల్లుదని వాక్యం చెప్తుంది. అనేక రకాలుగా శోధనలు వస్తాయి, తప్పక వెళ్ళిపోతావు. పడిపోయి స్టిల్ మాకండి. అలాగే పిల్లలు పడ్డారనుకో, వాళ్ళు లేకపోవడాడు ఏం చేస్తాడు? పడ్డాడు అంతే పడుకొని ఆడే ఎడుతూ ఉంటాడు. ఏం పడ్డాను వాడు వచ్చి లేపాలి, అది చిన్న పిల్లలు. అదే మీరు పడ్డారనుకో అంతే స్టిల్ ఇస్తా అంటారు. నేను పడ్డానని ఏడుస్తుంటారా? ఎవడన్నా వచ్చి లేపాలని ట్రై చేస్తారా? ఎవరన్నా చూసాడా లేదా అని చూసుకుంటారు. ఎవరు చూడకపోతే అమ్మయ్య ఎవరు చూడాలి, లేదు మేము మనం పడ్డామని అందరికీ తెలుస్తుంది అని అనుకుంటాడు. ఎవడే ఒక వయసు వచ్చిన వాళ్ళు నేను పడ్డాడని చెబితే నమ్ముతారా? నేను పడ్డా అన్నా అనుకో, దున్నపోతులాగా ఉంటాడు, నువ్వు ఎట్లా పడ్డావా అని అంటారు. ఎవరే కదా? విశ్వాస జీవితంలో కూడా అంతే. ఎన్నిసార్లు పడతావు? దూగులు పట్టాలు ఎగడమేనా? పడటం ఆపేశాడు. ప్రభు పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, పడిపోయిన వారిని పైకి లేపేవాడు మన దేవుడు. ఒకవేళ పడుతూ ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగు, ఈ విషయంలో నేను పడిపోతున్నా, నా చేత కావడంలా ఈ సహాయం చేయమని. నువ్వు ఏ విషయంలో బలహీనంగా పడిపోతున్నావో దాన్ని ప్రభువుని అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. నోరు కుదరదు నాకు, ప్రభు నా నోరు కుదరట్లా, ఈ నోరు అదుపు తప్పి ఏమేమో మాట్లాడుతుంది, ఈ కళ్ళు కుదరలా, కాళ్ళు ఆగట్లా, ఏది సమస్య అయితే అది దాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళండి, ప్రభు సహాయం చేస్తాడు. పేతురు పడిపోయాడు, కానీ దేవుడు ఏం చేశాడు? తిరిగి నిలబెట్టాడు. పడిపోయిన మనుషులు తిరిగి లేవరాక దేవుడు తిరిగి లేపేవాడు. పడిపోయిన పరిస్థితిలో ఉంటే కుంగిపోవడంతో పరిస్థితులు మనిషిని అలా చేస్తాయి, కానీ తిరిగి లేవాలి, ప్రభు కోసం వాడబడాలి. అదే శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా చివరి దాకా నిలబడ్డారు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం పడిపోయి లేచినోళ్ళే బైబిల్లో. మెజారిటీ 100% లో 90% అందరు పడి లేచినోళ్ళే. నేనైనా నువ్వైనా ఎవరైనా ఎలా విషయంలో పడిపోయి ఉంటాం. మరలా తిరిగి లేవటం చాలా ఇంపార్టెంట్. శోధనలు రావా? అందరికి వస్తాయి. రావా? నీకు శోధన రాదా? నాకు రాదా? ఎంత చుట్టుకి అంత కాదు. ఎవరికి వచ్చే శోధన వాళ్ళకి వచ్చింది. పనిచేసే చోట వస్తుంది, చదువుకునే దగ్గర వస్తుంది, ఇరుగు పొరుగు దగ్గర వస్తుంది, స్నేహితుల దగ్గర వస్తుంది, బంధువుల దగ్గర వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ వచ్చింది. ఇది చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను రారా, మా ఇంటికి రారా? నేను మొన్న వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు లేరు. ఆయన పేరు తిరణాలు పోయారు. పోయిన సంవత్సరం కూడా పోయాడు తిరణాలకి ఇంత జాంతనై పోతే, నిజంగా పోతే పాపోతే నో ప్రాబ్లం. చూడాలనుకుంటే ఎప్పుడైనా ఎన్ని చూసి రావచ్చు. ఎవరైనా అర్థమైందా? మాసం తిరణాలు కూడా అందరూ పిలుస్తారు. మీరు పిలవరా? నువ్వు తిరణాలమైనప్పుడు నువ్వు పిలవా? తిరణాలు, డ్యాన్సులు ఇవి మన పద్ధతులు, మన ఆచారాలు కాదు. కానీ బంధువులు ఫీల్ అవుతారే, ఫీల్ అవరా? అంతేలే, మేము పిలిస్తే రాట్ల ఈ మధ్య ఇదే అంటాడు. మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం, మనకి ఈ కాదు, వాళ్ళెవరో ఊర్లో ఏయో పిచ్చి పిచ్చి మనకెందుకు అని అంటే బంధువులు ఒప్పుకుంటారా? ఇంట్లో ఒప్పుకుంటారా? తోడబుట్టాలు ఒప్పుకుంటారా? చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, వాటిని మనం జయించాలి. వెళ్ళొచ్చు, రావచ్చు, అవి వాటి గురించి విషయం కాదు. అన్ని ఆచారాలలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది అక్కడ విషయం. అర్థమైందా? శోధనలు వస్తాయి నీకు. అందరిదిగో ఇలాంటి నువ్వేంది, నువ్వు ఒక్కదాన్ని సపరేట్ అని రూట్ అని అంట. అవును, దేవుడి కోసం మనం ప్రత్యేకించబడిన వాళ్ళమే. మనం ప్రత్యేకంగానే ఉండాలి, పాపము జోలి పోకుండా ఉండాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాటే. శోధనలో రకరకాలుగా స్నేహితులు అంటారు, ఒరే ఈ వయసులో కాబట్టి ఎప్పుడైనా నా కదా కొంచెం తాము. స్నేహితులు ఎంత ఒత్తిడి చేస్తుంటారు సహజంగా.
దానికి లోపడిపోతే ఏమవుతుంది? శనివారం సాయంత్రమే వచ్చింది శోధన కదా. శనివారం సాయంత్రం డబ్బులు చేతికి రాగానే వెంటనే ఇదిగో ఏముందిలే ఒక గంట, ఏముంది కొంచెం కంపెనీ, ఆ కొద్దిసేపు శోధనకు లోపడిపోతే ఏమైపోతావు? ఇంక అయిపోయినట్టే, పక్కన పెడతావు. నీ జీవితంలో నీ పనిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి రకరకాల శోధనలు వస్తాయి. అవి నిన్ను దేవుడికి దూరం చేస్తాయి. ఆ దూరం చేసేది ఏదో గుర్తుపెట్టుకోండి. నువ్వు బైబిల్ చదవకుండా నేనేం దూరం చేస్తుంది? నువ్వు ప్రార్థన చేయకుండా దేన్ని దూరం చేసుకుంటుంది? ఏది నిన్ను ప్రార్థనకు దూరం చేస్తుంది? ఏది నిన్ను ఆరాధనకు దూరం చేస్తుంది? ఏది నువ్వు రక్షణ పొందకుండా చూస్తుంది? ఏది నీ విశ్వాస జీవితంలో నీకు పెద్ద సమస్య ఏంటి? నీ ఆలోచన, పెద్ద ఆలోచన ఏంటి చెప్పండి నాకు. నీకున్న పెద్ద ఆలోచన ఏంటి? ఏం లేవా? నిజంగా ఏం లేవు. మొత్తం పైగా ఆరోగ్యం ఏం లేవా? ఉంటే చదువుతుంటారంటవా? ఏం లేదా? ఏం ఆలోచన లేదా? ఏ ఆశలు లేవా? ఉద్యోగం ఏం ఆలోచన, ఏం ఆశలే లేవు. లోకంలో ఏ ఆశలు లేవు. బిజినెస్ ఆశలు ఉండడంలో తప్పేం లేదు, దురాశలు ఉంటే తప్పు. కానీ ఒక్కోసారి నీ ఆశ నీకు శోధనకి కారణమవుతుంది. నీ ఆశ నీకు శోధనకు కారణమవుతాయి. శోధన వచ్చినప్పుడు ఆ వేలోనే జాగ్రత్తగా అడుగు ముందుకెళ్ళాలి, జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. తేడా వస్తేనే పడిపోతాం, నిలబడదామంటేనే తట్టుకోలేవు. తేడా వస్తే పడిపోతాం, నిలబడాలంటే తట్టుకోలేవు. శక్తి కావాలి. ప్రార్థన, వాక్యం ఇవి మాత్రమే నిన్ను నిలబడేలా చేస్తాయి. యేసు ప్రభుతో అంత తిరిగిన వాళ్ళు ఎంత పడిపోయారు అసలు నాకు అర్థం కాదు. యేసు ప్రభుతో అన్యాలు తిరిగాడు కదా ఇస్కరియోతు యోధ, ఎందుకని సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు? కారణం ఏంటి? కారణం ఏంటి? ఏమొచ్చింది ఆయనకి? ఏమాశ? ధనాశ, డబ్బు ఆశ వచ్చింది. యేసు ప్రభు ఉంటుంటే ఇక డబ్బులు అవసరమా? అవసరమా? నీకు 3 పూట్ల తిండి పెట్టి, నీకు బట్టలు ఇచ్చి, నీకు కావలసినవన్నీ జరుపుతాను, నీకు ₹1 కూడా ఇవ్వమంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? ఒప్పుకుంటావా? ఒప్పుకోరా? 3 పూట్ల ఫుడ్, నీకు అవసరమైన బట్టలు, నీకు కావాల్సినవన్నీ ఇస్తావు. నీ చేతికి ₹1 కూడా ఇవ్వండి నీ జీవితంలో. నీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటాం అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, మ్యాక్సిమం ఒప్పుకోరు. ఎందుకంటే మీరు మనుషులు కాదు. నీకు ఆశలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఏవో ఉన్నాయి. ఇంకేం కావాలా? నీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా, ఫుడ్ పెట్టి 3 పూట్ల చక్కగా మంచి బట్టలు ఇచ్చి, అసలు కష్టపడి ఎన్ని చేసేది దేనికోసం? ఫుడ్ బట్టల కోసమేగా మేజర్. నువ్వు వ్యాపారం చేసేది ఎవరి కోసం? వాటి కోసమే కదా. నీకు కావలసినవన్నీ ఇస్తానంటే ఇంకేంటి? అదో ఇంకా ఏదో 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 ఆలోచించేద్దాం. మన మనసులోకి ఏదో వస్తా ఉంటాయి, అవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. దేవుడు కూడా అందుకే అన్నాడు, మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మొట్టమొదటిగా మీకు కావలసినవన్నీ ఇస్తాను. మనం సాటిస్ఫాక్షన్ మోడ్లోకి రావాలి, సంతృప్తి అనే దాంట్లోకి రావాలి. నాకు ప్రజెంట్ ఉండడానికి ఏదో సొంతదో అదేదో ఏదో ఉంటుంది. ఎన్నేళ్ళు ఉంటాం? ఎన్నేళ్ళు బతుకుతాం? సగం అయిపోయింది, ఇంకో సగం ఉంటే లేకపోతే తెలియదు ఎవరెప్పుడు పోతాడో. కానీ ఆరాటం మాత్రం మామూలుగా ఉండదు. ఫ్యాక్టరీని ఎట్టయినా కొనియాలి. ఆడ అమ్మాయిలు గారు మనాలన్నా ఆశలు, ఆలోచనలు ఏవేవో ఉంటాయి. ఇలా చేయాలి, అలా చేయాలి. దైవికమైన ఆశలు, ఆలోచనలు పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. లోక సంబంధమైన ఆశలు పెట్టుకుంటే నిలబడటం. కొంతమందికి ఆలోచన 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 ఆలోచన. ఏం ఆలోచన? ఈ పిల్లలు పెళ్లి చేయాలి పవిత్రాకి. నేను ఇప్పుడు నుండే ఆలోచనలా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానులే. మరి ఎట్లా లోకేష్కి ఇప్పుడు సంబంధం అని చూడాలి.
మరి ఏమైందో ఏమో, ఆ వచ్చిన కోళ్ళు ఎక్కడ చూసుకుంటుందో ఇప్పుడు నుండి ఆలోచనలో ఎన్నే పనికి మాలిన ఆలోచన. ఏదో సామెత ఉంటుంది, ఆలి లేదు చూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అంట. ఆలి అంటే భార్య, చూలి అంటే సోలాలు, ప్రెగ్నెంట్ అవడం. అసలు వాడు పెరిగాల ఇంకా కొడుకు పేరు పెట్టుకోలేడు అంటాడు. పెరిగాల భార్య లేదు, అసలు ఏమీ లేకపోతే కొడుకు పేరు అంటే ఎట్టా? ఆశలు ఆలోచనలు లోక సంబంధమైన మనుషుల్ని వెనక్కి లాగుతుంటాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు పరిస్థితులు ఏమి నిన్ను ఆపలేవు. పైకి దేవుడు నిన్ను లేపుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఉన్నాడు. అందరికి తెలుసు యోసేపు చరిత్ర. యోసేపుకి దేవుడు చిన్నప్పుడు ఎవరి కాలం ఉన్నప్పుడు ఏం చెప్పాడయా? యోసేపుకి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? పాత నిబంధనలో యోసేపు చదవాలి. చదివావా చదవలేదా? చదవాలి. అన్నం నేను వచ్చి పని అన్నం ఈరోజు ఒక అపాయింట్మెంట్ ఇచ్చావా? ఏది కదా, అన్నం నేను వచ్చి కూర్చొని ఆది కాలంలో ఎంత చెప్పుదే 52 అధ్యాయులు, 50 అధ్యాయులు చదివేసి ఓ పని అయిపోదు. యోసేపుకి ఏం చెప్పాడు? ఆ పని చేయండి. చదువులో అందరూ ఈరోజు ఆది కాండం పూర్తి చేయండి. 50 అధ్యాయాలు మంచి స్టోరీలు చాలా ఉంటాయి. అయిపోవాలి ఆది కాండం. ఇదేందా? దర్శనం ఇచ్చాడు. ఆ దర్శన భావం ఏంటి? భావం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళందరూ నీకు లోబడి ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళందరి మీద నేను నిన్ను అధిపతిగా చేస్తాడు అన్నాడు. ఓ అమ్మ కలగన్నాడు. ఇంకా ఎప్పుడు చూసినా ఏమనుకున్నాడు? ఆగిందా? ఆత్రం ఆగిందా? పోయి చదువుతున్నాడే మీ అందరూ ఏ రోజుకే నాకు నమస్కారం చేయాల్సిందే. ఇక పొద్దుకులు ఇదే మాట మాట్లాడు. ఎప్పుడు కానీ మీ అందరూ నాకు నమస్కారం చేయాల్సిందే. ఊరుకుంటారు అవతలోడు. ఆ నిమిత్తం ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, తప్పులేదు. అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇంకా అందరూ మేమందరం నీకు నమస్కారం చేస్తామా? ఏడు చిన్నోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళంతా అయితే బాలీలు అనుకుందాం. మనసులో ఏ స్థాయికి ఉందంటే, ఒకరోజు అన్నలకి పొలానికి వెళ్తే వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? చూడగానే మన తమ్ముడు పాపం మనకు ఆకలి అయితే ఏదో తెస్తాడు అనుకోవాలా? ఏమనుకున్నారు? వచ్చేటప్పుడు అతను చూసి ఏమనుకున్నారంటే, ఇదిగో ఈ కలలకనేవాడు వచ్చాడు, ఇది చెప్పేద్దాం. ఏం పేరు పెట్టారు? కలలకంటున్నాడు. కలలకంటున్నాడు. ఈ కలల కనువాడిని మనం చంపేసే కళలు ఏమైపోతాయి? ఏ స్థాయిలో ఉందంటే అవతల వాడు ద్వేషించే స్థాయిలో ఉంది. దేవుడు ఇతను అంత ఆశీర్వదిస్తాడని చెప్పాడు. అతను నమ్మాడు. వీళ్ళు నమ్మట్లా. నీ దర్శనాన్ని ఒకటి నమ్మితే అంట, నమ్మకపోతే అంట. అయితే దేవుని చిత్తాలు కొంతమంది ఉంటారు. కళలు నాకు కళ వచ్చిందండి. ఏమొచ్చిందండి కళ? కళ ఏదొస్తే నేను దేవుడు చెప్పినట్టేనా? వాక్యానుసారంగా ఉండాలి. ఏది చెప్పినా. నాకు కూడా కళ వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? నేను సోనియా గాంధీ ఇద్దరు కూర్చొని బాగా మాట్లాడుకుంటున్నట్టు కళ వచ్చింది. పోయి వాళ్ళ ఆఫీస్కి పోయి మన ఇద్దరు మాట్లాడుకోవాలంటే నాకు కళ వచ్చింది. మన ఇద్దరు మాట్లాడుకున్న వాళ్ళ ఆటకు వచ్చిందా? అయితే కళలు పిచ్చి పిచ్చి కళ కొంతమందికి నాకు రాత్రి కళ వచ్చింది, తెల్లంలో పెట్టి అయిపోద్ది. కళలు అనేది వాక్య సంబంధంగా వాక్యానుసారంగా ఉండాలి. అది ఏదే. ఈ కళల ద్వారా డైవర్ట్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. నాకు కళ వచ్చిందండి, తెల్లారిలోపు విషానం మార్చిపెడేస్తాను. కళల మీదే ఆధారపడదు. వాక్యాన్ని దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఈ కళలగానే వాడు వచ్చాడు, ఈ సంగతి తెలుసుదామని చెప్పి కొట్టి గుంతలో పడేశారు. చంపకుండా. ఎట్లా చంపలా? గుంతలో పడేస్తే అప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు కదా, అటు కొంతమంది వెళ్తా ఉంటే పాపం కొద్దిగా మంచివాడు ప్రసాద్ అంటాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళలో కొట్టే కొట్టేవాళ్ళ సర్టిఫికేట్ మనకి ఏమొచ్చిందిరా, ఆ మిగతా 4 రూపాయలు వస్తాయి కదా అని నాకు సలహా ఇచ్చాడు. ఊరికి అట్లా నిజమే కదా, సత్యదేవరావు అమ్మితే డబ్బులు వస్తాయి కదా అని శుభ్రంగా అతన్ని అమ్మేశారు. ఎంత అమ్మారు?
ఎంత కమ్మారు? యేసు ప్రభుని ఎంత కమ్మారు? యేసు ప్రభుని ఇస్కరియోతు యోధ అమ్మేశాడు కదా, ఎంత కమ్మాడు? యేసు ప్రభు కాస్ట్ ఎంత? ఎంత? ఎన్ని? 30 వెండి నాణాలు. యేసు ప్రభుని 30 వెండి నాణాలు కమ్మేశారు. ఇప్పుడు యోసేపుని ఎంత కమ్మారు? యోసేపుని కూడా తీసుకెళ్లి లోపల పెట్టేసి చంపేశారు. అప్పుడు వాళ్ళు ఇష్మాయిలీలు వెళ్తా ఉన్నారు. ఇష్మాయిలీలు వెళ్తాంటే పోనీలే మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అతను ఎంత కమ్మారంటే 20 తులాల వెండి కమ్మారు. ఎంతకి? 20. యేసు ప్రభుకి 30, యోసేపుకి 20. అప్పుడు మనకి ఎంత కడతారంటావు? డేవిడ్ యేసయ్యకి 30, యోసేపు లాంటి నీతి మంతుడికి 20. అప్పుడు నీకు నాకు ఎంత పడిద్ది అంటావా? సరే, మొత్తానికి అమ్మేశారు, కొనుక్కున్నారు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? తీసుకెళ్లి ఇంట్లో పనివాడిగా ఒక దాసుడిగా మారిపోయాడు. యేసుప్రభు ఏం చేస్తానని చెప్పాడు ఆయన్ని? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు యోసేపుని ఏం చేస్తానన్నాడు? ఏం చేస్తాను చెప్పాడు? ఇంటి వాళ్ళందరికీ అధిపత్యం చేస్తాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక ఇంటిలో పని మనిషి అయిపోయాడు. పొజిషన్ ఏమైంది? మారిపోయింది. ఏమైంది? దేవుడు చెప్పింది జరిగిందా? ఏమయ్యాడు? ఇంట్లో కొడుకు ఏమయ్యాడు? ముద్దుల కొడుకు ఇక్కడ పరుడైపోయాడు. ఏం తోమంటే తోమాలా, ఏది ఉతకమంటే ఉతకాలా, ఏది చేయమంటే అది చెయ్యాలి. ఎలా ఉండాల్సినాడు ఎలా అయిపోయాడు? అయినా యోసేపు ఈ శోధనలు తట్టుకొని నిలబడి, దేవుడు నాకు చెప్పింది ఏంటి, నేను చేసేది ఏంటి, నేను ఎవరు అనుకుంటున్నాను రా అలా వెయిట్ చేశాడు. దేవుని సన్నిధిలో వెయిట్ చేశాడు. తనకు వచ్చే శోధనలు తట్టుకొని నిలబడు. నీకు వచ్చే శోధనలు తట్టుకొని నిలబడి. ఇప్పుడు ప్రజలకు సమస్య ఏంటంటే ఎవరికి శోధన అంటే ఇష్టం ఉంది. అట్లా సూపర్ అండి, ఉదయకేమండి, హీరో లాగుంటాడండి, తీసుకోగలుగుతున్నాం. భలే చదువుతాడండి, తీసుకోగలుగుతున్నాం. భలే మాట్లాడతాడండి, అందగాడండి, అబ్బో కుర్రోడికి ఏమండి, ఇవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఒక నెగిటివ్ ఏదన్నా వచ్చింది అనుకో, తీసుకోగలుగుతామా? మనకు నొప్పి ఎక్కువ. నెగిటివ్ ఏదన్నా ఒకటి వస్తే మనకు నచ్చదు, అందరూ మనల్ని పొగడాలని అనుకుంటారు. బైబిల్ చెప్తుంది, మనుషులు అందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అందరూ నిన్ను మంచోడు అన్నాడు, నీలో ఏదో తేడా ఉందని అర్థం. నెగిటివ్ నీ జీవితంలో వస్తే తీసుకునే శక్తి నీలో ఉండాలి. అది నిజమైన వ్యక్తిత్వం అంటే. మంచోడండి, అసలు డేవిడ్కి ఏమంటే సూపర్ అండి, అదండి ఇదండి అన్నాం అనుకో. ఇంకొకటి ఎవడో వచ్చి సూపర్ అండి, పాత్రలు పోతున్నాడు, తాయిగాడు మూల మీద పడుతున్నాడు, అలా రాత్రి ఎరువు తెలియకుండా ఎంతకు వస్తుందండి అన్నాం అనుకో. ముందు ఆ సంగతి తిరగానే మనకు ఏమనిపించింది? కోపం వచ్చింది. ఎవరు ఈ టైంలో చూసింది? మనం ఎవరన్నా మనల్ని పొగిడితే మనకు ఓకే, కానీ ఎవరన్నా అంటే తట్టుకోలేవు. నువ్వు దేనికైనా తట్టుకునే శక్తి మీలో ఉంటే నువ్వు గొప్ప వ్యక్తిగా మారుతావు. నీకు శక్తి ఉండాలి. ఇంట్లో ముద్దుల కొడుకు ఇక్కడ ఏమయ్యాడు? పనివాడిగా మారాడు. పొజిషన్ మారింది. నన్ను దేవుడు అక్కడ కడతానన్నాడుగా, ఇంట్లో నేనేది పనివాడిని అయిపోయాను. నీ శోధన టైం ఇది. నువ్వు ఆ శోధనలో అలా పెట్టుకుని ఉండు. ఆశీర్వదిస్తాను తెల్లారి కానీ రాజు అవ్వడు ఎవడు. ప్రతి వ్యక్తికి శోధనలో మంది ఈ మట్టికి ఒక షేపు, కుండ రూపమా, ముంత రూపమా, ఏదో రూపం రావాలంటే అది సార మీద ఉండాలి. కుమ్మరి చేతిలో సారలో ఉండకుండా పక్కన అవతలపై నన్ను పెద్ద ముంతం చేయండి అంటే అవుద్దా? బంగారం, ముడి బంగారం తెచ్చి వేడి చేసి వాడు ఏదో మోడల్లో షేప్ లో చేస్తాడు. అలా కాకుండా నాకు కావుతుందండి మరి అని అవుతుందంటే తెలుసుద్దా? ఒక ఆకారం వచ్చిద్దా బంగారానికైనా? అది ఆకారం రావాలంటే అది అగ్నిలోకి వెళ్ళాలి, నిప్పుల్లోకి వెళ్ళాలి. దాన్ని కాల్చిన తర్వాత దానికి ఒక షేప్ వస్తుంది. నన్ను కాల్చొద్దు, కానీ ఆ షేప్ రావాలంటే అయిద్దా? విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఈ ప్రాసెస్ లో నుంచి రావాలి. కొంతమందికి నచ్చదు ఇదంతా, ఈ శోధనలు నాకు ఇష్టం ఉండదు.
నాకెందుకండి బాధను మానేస్తే దరిద్రం గొడవ ఉండాలి అనుకుంటారు. తప్పకుండా భక్తి మానేస్తారు. సోదరులు ఇష్టం లేదా? సహించవా, భరించవా? నిలబడాల్సిన టైంలో చాలా మంది నిలబడాల్సిన టైంలో తప్పుడు వెళ్ళిపోతారు. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఇంజనీర్ ఏం చేశాడంటే పిలిచి అందరికి, వాడు ఇంజనీర్ అంటే ఏం చేస్తాడు పని? బిల్డింగ్లు కట్టించడం అతని పని. అందరికి కట్టిస్తున్నాడు అంట. ఆయన మీద యజమాని ఉన్నాడు. ఇంకా అనుకున్నాడంట అందరికి కట్టి ఇసుకుంటుంది, ఈసార్లు ఈ పని ఆపేద్దాం అనుకోండి. వెళ్ళి అన్నాడంట, ఇంకా నేను ఏం కట్టించనండి, నాకు చేత కావాలి, అయిపోయింది, నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు, అయిపోయింది అన్న. సరే నా కోసం ఒక కట్టి ఇంక లాస్ట్ అన్నాడు. ఒక్కటే లాస్ట్. బాగా కడతాడు ఇతను, ఫేమస్, నాణ్యత, అన్ని ప్లాన్ సూపర్ ఉంటాయి. ఈ ఒక్కటి కట్టు, ఇంక నేను నిన్ను అడగనిగా, ఇది నువ్వు ఎంత తొందరగా కట్టుకుంటే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడో కడితే దీన్ని అప్పుడు నువ్వు గెలిపోవచ్చు అన్నాడు. లాస్ట్ ఎప్పుడు దాకా ఇది ఒక్కడి కట్టి అయిపోద్ది కదా అనుకోని బగా కట్టించాడు. తడిపేమో గోడలు లేదా మొత్తం కప్పటప్ప అన్ని పెట్టి కట్టి ఈ అంతా కలిసి సిమెంట్ వేసే అంత వేసి పని తొందరగా కట్టే ప్రభావం అయిపోద్ది, తొందరగా అయిపోద్ది అని గబ నీటిని మొత్తం అన్ని కట్టేశాడు. అంత అయిపోయి రంగేశాడు. రంగేసి అంతా వేసాడు. వెళ్ళాయా నువ్వు చెప్పినట్టు కట్టేశాను. అరే ఇంత తొందరగా కట్టేశావా? కట్టేశానండి, రాస్తుంది కదా, అయిపోయింది, కట్టేశాను. తీరా వెళ్ళి చూస్తే దాంట్లో నాణ్యత లేదు. పాటించాల్సిన ఏమీ పాటించాలా, ఏదో అలా చేసి అవతల పడేశాడు. తర్వాత ఓనర్ తీసాడంట, ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేశావు, నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, ఈ లాస్ట్ నీదే తీసుకోపో అన్నాడు. ఇది నదిలిందే. కొన్నిసార్లు అంతే ఉంటుంది మనం చేసే పనులు కూడా. అప్పుడు బాగానే ఉంటారు, అప్పుడే వచ్చింది రోగం. శోధనలు వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం పాత్రసే బాగానే ఉంటాం, ఇంటికి టీవీ ఆన్ చేయగానే ఏమొచ్చింది రోగం? ఫోన్ పట్టుకోగానే వచ్చింది రోగం, డబ్బులు చూస్తేనే వచ్చింది, ఇంకో దానికి. ఇవన్నీ నిన్ను కింద పడేసేవి. నిలబడు. నీకే ఇచ్చేస్తున్నా, ఇల్లు తీసుకోన్నాడు. అరే నాకేం చెప్తే ఎంత బాగా కట్టుకునేవాడిని, అనవసరంగా చేసేసాను, సుఖం లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పగలరా? నాణ్యత లేదండి, ఇది పిచ్చిదని ఆయనకి చెప్పగలరా? చెప్పలేడు. వద్దని అనలేడు. అలా ఉంటాయి మన పనులు. కొన్నిసార్లు దేవుడికో ఉద్దేశం ఉంటుంది నీ పట్ల, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని. నువ్వు నమ్మకంగా దేవుడికి నమ్మకంగా బైబిల్ చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధనకు వస్తూ, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే మనం ఆశీర్వదించబడలేము. యోసేపు పనివాడయ్యాడు, మారాడా? పద్ధతి మారిందా? మార్చుకున్నాడా? పద్ధతి ఆడికెళ్ళినా మార్చుకున్నా, బాగానే ఉన్నాడు. తర్వాత ఇంట్లో చూసి పద్ధతి చూసి పని వాళ్ళందరి మీద హెడ్గా చేసేసాడు. పని వాళ్ళందరికీ ఎడ్డు పనుడు అయిపోయాడు, పనివాడిలో పెద్దోడు అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా దేవుడు ఆయన ఈ నమ్మకత్వం ఇవన్నీ చూసి సైతానుడు ఇంకొక ఎత్తేసాడు. ఇంకో శోధన వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న ఓనర్ అమ్మ ద్వారా శోధన వచ్చింది. గుర్తుపెట్టుకోండి, శోధన ఎప్పుడు నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే నీకు ఎవరు బాగా క్లోజో వాళ్ళ దగ్గరే వచ్చింది ప్రాబ్లం. ఎక్కడి నుండి వస్తుంది? క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ గా ఉండే బంధువులు, క్లోజ్ గా ఉండే ఇంటి వాళ్ళు, క్లోజ్ గా ఉండే స్నేహితులు, క్లోజ్ గా ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు. వీళ్ళేదంటుంటారు, ఏందమ్మా అక్కంటగా, ఏందయ్యా ఇట్టంటగా, ఏంటి ఏంది అది, ఇట్లాంటి చెత్త మాటలన్నీ విన్నావనుకో నువ్వు కూడా చెత్త అయిపోతావు. పనికి మాలిన మాటలు వినే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజు. వాక్యం ఏం చెప్తుందో కాదు, వాళ్ళు ఇట్టన్నారండి, వీళ్ళు ఇట్టన్నారండి, మా ఆవిడ ఇట్టన్నారండి, మా ఆయన ఇట్టన్నాడండి. భక్తులు ఎట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పైకి రాలేవు. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మాత్రమే నువ్వు జీవించాలి. వాక్యం ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు, ఇది ఇంపార్టెంట్. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, చెప్పుడు మాటలు ఏమో ఆకండి. ఈ మధ్య చాలా మంది అయ్యే అంటున్నారు. ఎందుకంటే జనాలకి నచ్చదేమో బాగుంటే. చాలాసార్లు చెప్పా, కొత్తగా పెళ్లి అయింది అంట,
బాగుంటుంటే ఒకే కడుపులో మంట. భార్యని పిలిచి చెప్పిందంట, పిచ్చిదానిలా ఉన్నావు, ఏం మంచిది అనుకుంటున్నావా? మనకి ఆయనగా నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఈకు నాకు చూడు కోసం వచ్చిందంట. తర్వాత వాడి దగ్గర పోయి చెప్తుందంట, నీ ఆవిడది కుక్క బుద్ధి, నాకే బుద్ధి, కుక్క బుద్ధి అని చెప్పిందంట. ఇద్దరు టెస్ట్ చేసుకున్నా. ఇది లేకుండా అలిసిపోయి నిద్రపోయి సొక్క తీసి నిద్రపోయాడు. చెమట పట్టింది, ఎవరు లేదు, చెమట పట్టింది. చెమట పట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఏమొచ్చింది అవసరం లేదు, ఏమొచ్చింది రుచి? చెమట కదా, చెమట ఏమొస్తుంది? ఉప్పుగానే ఉంటుంది. చూడగానే నిజమే, అది చెప్పినట్టు ఇది గాడిదే, అంతా చెమట ఉప్పు. ఆడు కూడా అనుకున్నాడు, నిద్రపోయేటప్పుడు నేను నాలుగుతో వచ్చానని ఇది కుక్కే ఉంటుంది. నిజంగానే ఎవరు మాటలని చెప్పిపోతున్నారు వీళ్ళిద్దరు? ఎవరు మాటలని? విశ్వాస జీవితంలో కూడా మనుషులకి లేనిపోయిన ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ప్రార్థనకి వెళ్తున్నా, దేవుడు ఏం చేశాడు నీకు? నీకు నొప్పింది, మీకేం చేయలేదు అనుకో, నాకు ప్రాబ్లం ఏంటి? నువ్వు దేవుడు నమ్ముకున్నావు, మీరు ఎట్లున్నారు, అర్జునుడు ఎట్లున్నారో, దేవుడు అట్లా ఆశీర్వదించాడు, నన్ను ఎట్లానే వచ్చాడు. అది ఆయన ఇష్టం. అందరికన్నీ అలానే జరగాలని రూల్ లేదు, అవునా కదా? కానీ మనం ఏంటంటే పోలిక, నీతో పాటు ఆడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు, ఆడికంతా నీకెంత అంటే ఇట్లాంటి పోలికలే ఇవి వచ్చినప్పుడే మనం చెల్లించిపోతాం. అలా సంపాదించుకున్నాడుగా, నువ్వేం సంపాదించావు? నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా నన్ను చాలా మంది అదే అడుగుతుంటాను, అరే సంపాదించావా? మా ఇంటికి వచ్చుంటే తెలుపుతున్నా సంపాదన, అవునా కదా? అవునా కదా? ఎంత సంపాదించారో, ఏం చేశారో, ఇది అదే సంపాదించుకోవడానికో, వ్యాపారాలు చేసేదో, పెద్ద పెద్ద ఏదో చేయడానికో నాకు అట్లాంటి అసలు ఇప్పుడు లేవు, గతంలో లేవు, భవిష్యత్తులో కూడా ఉంది. దేవుని రాజ్యాన్ని నిర్మించడం వన్ అండ్ ఓన్లీ టార్గెట్. కష్టపడతాం, ఏదైనా పని చేస్తాం, దేవుని రాజ్యం కోసం మాత్రం ఉపయోగిస్తాం. ఇంకంతే. పెద్ద పెట్టుకొని ఇక అట్టుండాలి, ఇట్టుండాలి, ఇలాంటి ఆలోచన నాకు వ్యక్తిగతంగా, నా పర్సనల్గా అయితే అవి ఉంటే మనం ఎక్కుండే వాళ్ళం కాదు. దేవుడు ఆశీర్వదించాను అలాంటి మనసుకున్నాను. నాకు అలాంటివి ఉంటే నువ్వు పిలిచిన పని ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి? రాజ్యం కోసం ముందుకు వెళ్ళాలి. యోసేపుకి దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. శోధనలు వచ్చి నిలబడ్డాడు. శోధన పెద్ద శోధనే వచ్చింది, ఏ స్థాయి శోధనే కాదు, అతని మీద నింద కూడా వచ్చింది. అతను ఆ శోధనలో నిలబడ్డందుకు నింద వచ్చింది. ఒక మాటంటే తట్టుకోలేనాడు, నిందేస్తే తట్టుకుంటాడా? తట్టుకుంటారా? ఏంది రోజు తాగి వస్తున్నావు ఇంటికి అని 10 సార్లు మిమ్మల్ని అడిగింది అనుకో, ఏం చేస్తాం? చెబుతాం, మామూలు చదువుతాం. రోజు ఇంకా రాగానే ఇట్లా వాసన చూద్దాం, ప్రవీణ్ ఇట్లా రోజు అవును అన్నారు అనుకో. రోజు అలానే జరిగితే ఏమనిపించింది మీకు? ఏమనిపించింది? కోపం వచ్చిందా? ఏం చేస్తావు ఆ కోపంలో? ఏం చేస్తావు? నువ్వు ఎట్లా చేసావంటగా, పని చేసే దగ్గర ఎట్లా చేసావంటగా, మేస్త్రి ఇట్లా అంటగా అట్లా అంటగా. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరైనా సరే ఒక నిందేశారు అనుకో, అప్పుడు మనసుకి ఎలా ఉంటుంది? ఎవరికైనా నిందేస్తే ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా? ఏళ్ళ మీద కూడా మామూలు కాల్ చేశారా? ఒక చిన్న గొడ్డ పిల్లకి కాదు, దుప్పటిగా వేసారు ఆయన మీద కాల్చి. అక్కడ ఉన్న యజమానురాలు అతన్ని శోధించింది, పాపం చేయడానికి ప్రేరేపించింది ఆమె. అతను దేవుడికి భయపడ్డాడు. వెంటనే ప్లేట్ ఇట్లా తిప్పేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్లేట్లు తిరుగుతుంటాయి, ఎట్ట పడితే అక్కడ తిరుగుతుంటాయి, ఇంట్లో బయట. ఇవన్నీ సింపుల్ లాజిక్, చాలా సింపుల్ లాజిక్. మీకు ఎప్పటికీ తెలియని ఒకటి చెప్తాయి, తెలుసో తెలియదు, నాకు తెలియదు, నేను చెప్తాను. ఒకసారి నేను ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ఒక 4 ఉన్నారు. ఇక్కడ వాళ్ళే 4కి మాచర్ల పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి మర్యాదగా మీరు స్టేషన్కి రండమ్మా అంటున్నాను. కొంతకాలం క్రితం లేదు, ఇప్పుడు కాదు. దీనికి రావాలంటే మర్యాదగా రావాలి, మామూలుగా ఉండదు. ఎందుకండి అని అడిగితే మీ మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. రేప్ కేసు పెట్టి అటెంప్ట్ రేప్ కేసు పెట్టారా? మైండ్ పోయింది మాకే.
ఊరు ఆయన ఎంత పెట్టారు ఏంటంటే పెట్టించుకోవడం. తీరా వెళ్ళి ఏంటి అని చూస్తే వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది అయింది, ఇది పెడితే పని అయితే అని చెప్పారు. ఎవరో మొత్తానికి ఇది పెట్టారు. అక్కడికి తీరా మేము అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మమ్మల్ని చూసి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు పిలిచి చెప్పి, అమ్మా మీకు ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పని వాళ్ళకి చెప్పారు. మాకేం కూడా ఎక్కడో మీరు వాళ్ళ దారిలో ఎక్కడో కొంచెం అడ్డం పడ్డారు. వాళ్ళకి ఇట్లా పెడితే ఏదో పని అయితే ఉంచుంటారు, అనవసరంగా దారిని పోయి ఒక్క చెవులు పిండుకోమాకండి మీరు కూడా అని ఉచిత సలహా ఉంచారు. ప్రేరణ తిప్పితే పని అవుతా లేదా? ఇక్కడ చేసాడు ప్రసాద్ నన్ను అని ఒక అమ్మాయి స్టేషన్ లో పెట్టి కంప్లైంట్ చేస్తే ఏమవుద్ది? ఆవిడకే మంచిది. ఎవరైనా నమ్ముతారా? మా వాడు మంచోడండి అంటే నమ్ముతారా? బేసిక్ గా అతను వెళ్తాడండి, మంచోడండి, కుర్రోడు అసలు ఇదేంటి అదేంటి అంటే నమ్ముతారా? ఇవన్నీ నమ్మకాలు చెప్పిందే నమ్ముతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చాలా పచ్చళ్ళు చూస్తుంటాం, ఆ పచ్చడి తినకూడదు. ప్రమాదకరమైన జోలు, ఏంటి జోలు, పాపం అలానే చేస్తుంది మనిషి. ఇతను నీతిమంతుడు కానీ నిందేశారు. ఈ టైంలో ఎక్కడన్నా యోసేపు టెంప్ట్ అయి నోరు జారాడా? ఎక్కడన్నా ఏమన్నా చేశాడా? ఎక్కడన్నా దేవుని అన్నాడా? ఎక్కడన్నా తొందరపాటు చర్యకు పాల్పడ్డా? ఏం లేదు, మౌనంగా భరించాడు. పర్యవసానం ఇంట్లో పనివాడు, పనిలో పెద్దోడు, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. తీసుకెళ్ళి అక్కడ కూడా దేవునికి నమ్మకం. అసలు దేవుడు ఏం చేస్తారని చెప్పాడు? అందరూ సాగిల పడేలా చేస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? జైల్లోకి. వాళ్ళ ఇంట్లో పనికి, ఇంట్లో పనికి. ఇది ఆశీర్వాదమా? జైల్లోకి వెళ్ళటం ఆశీర్వాదమా? మనం ఏం చూస్తామంటే ఇదే చూస్తాం. ఈడపోయాడు, అడిగిపోయాడు. కానీ దేవుడు ఆయన ఆలోచన చేస్తాడు. ఎక్కడో ఉన్నది డైరెక్ట్ గా రాజు చేయాలంటే కుదరదుగా. తెల్లారి లోపు నువ్వు ఎస్టీఆర్ లాగా రాణి అయిపోతావా? ప్రాసెస్ నడిచింది, చాలా కాలం నడిచింది. అది ఆశీర్వాదించడానికి దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది ఆయన దగ్గర. నిన్ను అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ కుర్చీకి యోసేపును దగ్గర చేస్తున్నాడు. ఇది అసలు విషయం. ఇంట్లో నుండి పట్టుకొచ్చాడు. ఊరు దాటుతాడు అబ్బాయి, దాటడు. ఊరు దాటిచ్చాడు, దేశం దాటిచ్చాడు. జైల్లోకి వెళ్ళాలి అని అంటే ఏదో తప్పు చేయాలి లేదా ఆరోపణలు రావాలి. అది వచ్చింది. దాన్ని కూడా అడ్డం పెట్టి తీసుకొచ్చి జైల్లో పడేశారు. జైల్లో నుండి రాజు గారి పిలిచే రేంజ్ మీకు తెలుసు కాబట్టి సమయం లేదు. రాజు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ యోసేపు మంచిగా జరిగినాయా, కర్మగాలినాయా? మంచిగా ఇదంతా మంచిగా. ఇవన్నీ నాకు వద్దు అని అనుకుంటే ఏమై ఉండేది? అలా వచ్చేవాడా? వచ్చేవాడు. మన జీవితంలో, నీ జీవితంలో, నీ శ్రోతలు ఎవరికి వాళ్ళకి నాకు నీకు అందరికి ఎప్పటిదాకా చచ్చేదాకా వస్తాయి శ్రోతలు. వీటన్నిట్లో మనం ఏం చేయాలంటే నిలబడాలి. నన్ను దేవుడు అర్థ చేస్తానన్నాడు. ఆప్తాలే పని మనిషి ఉండేది ఏంది అన్నట్టు ఏమై ఉండేది? పగిలిపోదు. ఎవరు అనుకుంటున్నావు? పని అమ్మాయి. ఆ యోసేపు వెళ్ళి అక్కడ ఉన్నాయి అన్ని అంట్లాంటి చదివి బట్టలు వెతికి రారా అన్నారు అనుకో. ఎవరు చదువుతున్నారు? కానీ ఎవరు అనుకున్నాం మనం? సో నేను ఎవరు నాకు తెలుసా అంటే ఏమై ఉండేది? అవునా కాదా? నువ్వు ఎవరైనా, నువ్వు ఏదైనా దేవుని వాక్య పరిధిలో ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు. మనకి ఈరోజు చిన్న అసౌకర్యం కలిగితే నిలబడద్దు. ఒక మాట అంటే ఓర్చుకోట్లా, అది కూడా మంచి మాటే, అది కూడా మంచి మాటే. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నన్ను అన్నాడుగా, నన్ను నలుగురిలో ఇట్లా అన్నాడు కదా, నన్ను అంతమంది పట్టుకొని నన్ను ప్రసాదం అంటే ఏమనుకున్నారు అసలు? నన్ను అన్నాడుగా, అంతమందిలో నన్ను గద్దించారుగా, అంతమందిలో నా పేరెత్తి నన్ను అన్నాడుగా, రాసు గారు నాకెళ్ళే చూసి వాక్యం చెప్తున్నాడు, నువ్వెట్టా నువ్వు అట్టా అని. అయితే ఎట్లా? వాక్యం ఎవరికి? నీకా, నీ పక్కన వాళ్ళకా? నీతో మాట్లాడాలా, నీ పక్కన వాళ్ళతో మాట్లాడాలా? దేవుడు నీతో మాట్లాడితే మరి నొప్పింది. మాట్లాడనేది నువ్వే, మాట్లాడితే నొప్పిగా వీలయ్యేది నువ్వైతే ఎట్లా? తీసుకో, వాక్యాన్ని తీసుకో, నొప్పిని భరించు, శోధన జయించు. యోసేపు చివరికి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు.
రాజు దగ్గరికి వెళ్ళాక రాజుకి ఐడియా ఇస్తే రాజు అన్నాడు, ఇది మన వల్ల అయ్యేది కాదులే కానీ అదేదో నువ్వే చెయ్యి. ఉంగరం తీసి ఇచ్చాడు రాజమండ్రిక. నువ్వే పేరుకి నేను రాజుని, మొత్తం నువ్వే చూసుకోవాలి. రాజ్యం దాకా ఎక్కడ వచ్చాడు, రాజు పక్కకు వచ్చాడు. స్టెప్స్, ఇవన్నీ స్టెప్స్ ఎవరికి అర్థం కాదు. దేవుడు నువ్వు అనుకున్న స్థాయికి నేను తీసుకెళ్తాడు. ఈ స్టెప్పులు ఏమో నీకు అర్థం కావు కదా. నీకు ఇంకా జాబ్ వచ్చింది అన్నావు అనుకో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? నాకు ఇంక ఉద్యోగం వచ్చింది 2024లో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. సడన్ గా పిలిచి అవే బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో కాల్ తీసి డోర్ వేయటమేనంట పని రా అంటే ఏమంటావు? అవి ఊరుకోసేపు అయితే నేను బ్యాంక్ మేనేజర్ నేను వెళ్తాను. ఏమో అక్కడి నుండి ఇంకోటి ఏమైనా ఆలోచిస్తాం. మనం ఏం ఆలోచిస్తాం? మనం అనుకున్న పద్ధతే. నేను ఎట్లా అనుకుంటే అక్కడ నీ సొంత ఊహ పెట్టుకోవద్దు. విశ్వాసం. నయమానికి రోగం వచ్చాడు. ఏ రోగం వచ్చింది నయమానికి? కుష్ఠరోగం వచ్చింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎలీషా దగ్గరకు వచ్చాడు. వచ్చాక ఆ పక్కనే యోర్దాను నదిలో 7 సార్లు మునుగు పో అన్నాడు. మరి ఇంకేంటి, నేను సైన్యాధిపతి, నేను వస్తే నన్ను దగ్గరకు వచ్చి చిట్టంటే బాధ్యం అనుకుంటే ఆడిపోయి మనమంటాడు. మా ఊళ్ళో నదులు లేవా, నీళ్ళు లేవా అంటే మనుషులు ఏంటంటే నీకు నచ్చినట్టే నీకు చేస్తేనే నీకు తృప్తి. దేవుడికి నచ్చిన పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు వెళ్తాడు. 7 సార్లు మునగమంటే వెళ్ళి మునగడానికి బాధ అయింది. బాధ కొంతమందికి అదే బాధ. అన్ని నువ్వు అనుకున్నట్టే జరగాలనుకో. మాకు విశ్వాసంలో దేవుడికి అప్పగించుకో. దేవుడు నువ్వు అనుకున్న దానికి నిన్ను చేరుస్తాడు. అది ఎప్పుడు ఆపలేడు దాన్ని, ఏ మనిషి ఆపలేడు దాన్ని. అన్నలకు తెలియని విషయం ఏంటంటే యోసేపును మనం గుంతలో పడేసాం, వాళ్ళ ఇంట్లో పడేసామని. కానీ యోసేపును రాజు అవడానికి సహకరించి